చేసే కమిటీ అని అర్థం. కానీ నిజామాబాద్ జిల్లాలో వీడీసీలు ఏం చేస్తున్నారో తెలుసా? నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో బెల్ట్ షాపు, చికెన్ షాపు, కూల్ డ్రింక్ షాపుల కోసం బహిరంగ వేలం నిర్వహించారు. లక్షల్లో వేలం పాట పాడిన వారికి షాపులు కేటాయించారు వీడీసీ సభ్యులు. ఈ వేలం పాటనంతా రహస్యంగా రికార్డ్ చేసి అధికారులకు అందించారు వెల్మల్ కు చెందిన రాములు అనే వ్యక్తి. గ్రామంలో చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడీసీపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఒక వైన్స్ కానీ ఒక చికెన్ సెంటర్ కానీ ఈ ఒకే వ్యక్తి అమ్మాల, మరో వ్యక్తి అమ్మనేది లక్షలలో వేలం పాట. మరి గ్రామ పంచాయతీ ఒక సెక్రటరీ కూడా ఈ దృష్టి కూడా తీసుకెళ్ళాను. నేను ఇది చెప్పాను, ఎస్ఐ గారి దృష్టి కూడా చెప్పాను. నేను అయితే గ్రామ పంచాయతీ జరుగుతుంది, అసలు ఇది ఏంది? మరి ఒక వీడీస్ అనేది గ్రామ పంచాయతీలో ఈ విధంగా తీర్మానాలు చేసేసి గ్రామ పంచాయతీ బయట చేస్తున్నారు. మరి మీరేం దాని మీద యాక్షన్ తీసుకోరా అని కూడా చెప్పడం జరిగింది. ఒక గటేరు కానీ ఒక సీసీ రోడ్డు కానీ ఎటువంటిది ఏం చెయ్యకుండా ఏదో ఆ పండుగ ఈ పండుగ అనుకుంటా 10 పైసలు 20 పైసలు ఖర్చు పెట్టి లక్షల రూపాయలు వీళ్ళు తరనాక్తురు. జల్సాలు వీళ్ళ సొంత జల్సాలకు వస్తారు. ఈ పవిత్రమైన గ్రామ పంచాయతీలో ఇలా సరే వేలం పాట వేయడం ఇది మరి సరైన విషయమా కాదా? ఇది చెప్పగలరు అధికారులు. నిజామాబాద్ జిల్లాలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల ఆగడాలు తగ్గడం లేదు. నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో బెల్ట్ షాప్, చికెన్, కూల్ డ్రింక్ షాపుల కోసం బహిరంగ వేలం నిర్వహించారు. లక్షల్లో వేలం పాట పాడిన వారికి షాపులు కేటాయించారు వీడీసీ సభ్యులు. ఈ వేలం పాటనంతా రహస్యంగా రికార్డ్ చేసి అధికారులకు అందించారు వెల్మల్ కు చెందిన రాములు అనే వ్యక్తి. గ్రామంలో చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడీసీపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంత ఇప్పుడు ఎంత నడుస్తుంది? 2,85,000 3,25,000 సంవత్సరం నెలకు. వైన్స్ చికెన్